ఇన్ఫోసిస్ సహస్థాపకుడు అంటే కో-ఫౌండర్ నారాయణమూర్తి ఏం చెప్తున్నారో ఒకసారి చదవండి. వారానికి 70 గంటలు పనిచేయాలి. ఇది నారాయణమూర్తి పదే పదే చెప్తున్న మాట. మరోసారి కూడా అదే చెప్పారు ఆయన. దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు భారతీయ యువత వారానికి 70 అవర్స్ 70 గంటలు పనిచేయాలి అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. ఇండియాలో పేదరికాన్ని పోగొట్టాలంటే ఇలా కష్టపడాలంట. కేవలం వ్యాపారవేత్తలే ఉద్యోగాలను సృష్టించగలరని, దేశానికి ఆదాయాన్ని తీసుకురాగలరు అనేది కూడా వారేనని నారాయణమూర్తి చాలా స్పీచెస్తో చెప్తున్నారు. అంతేకాదు, పెట్టుబడిదారీ విధానంతో అంటే క్యాపిటలిజం, దాంతో మంచి రోడ్లు, మంచి ఉద్యోగాలు వస్తాయని, దేశాన్ని ముందుకు నడిపేది క్యాపిటలిజమేనని ఆయన అంటారు. పనిలో పనిగా సోషలిస్ట్ సిద్ధాంతాలను నమ్మిన భారత్ తొలి ప్రధాని నెహ్రూని ఆయన విమర్శిస్తున్నారు కూడా. నెహ్రూ సోషలిస్టిక్ విధానాల వల్ల ఇండియా చాలా నష్టపోయిందని ఆరోపిస్తున్నారు. 70వ దశకం ప్రారంభంలో అంటే 70s స్టార్టింగ్లో తనకు ప్యారిస్లో పనిచేసే అవకాశం వచ్చిందని, అక్కడ ఉన్న వాళ్ళంతా ఇండియాను ఓ మురికి దేశంగా భావించేవాళ్ళని చెప్పుకొచ్చారు నారాయణమూర్తి. అప్పటికి దేశంలో పేదరికం ఉందని, రోడ్లన్నీ గుంతలమయంగా ఉండేవని, ఆ తర్వాత ఈ పెట్టుబడిదారి విధానాల కారణంగా ఆ పరిస్థితి మారిందని చెప్పారు.